హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు స్కీమ్స్ 2026లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అత్యంత ముఖ్యమైన పథకాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్: దేశవ్యాప్తంగా యువ రచయితలకు ప్రోత్సహించడానికి ప్రారంభించిన పిఎం యువ 3.0 పథకం కింద ఎంపికైన రచయితలకు ఎంత మొత్తం స్కాలర్షిప్ గా అందజేస్తారు? ఆన్సర్ సి, 3 లక్షలు. యువ రచయితలకు మార్గదర్శకత్వం అందించడం మరియు భారతదేశ సాహిత్య రంగాన్ని బలోపేతం చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 143 మంది యువ రచయితలకు ఎంపిక చేశారు. అలాగే ఎంపికైన రచయితలకు 6 నెలల పాటు మెంటర్షిప్ ప్రోగ్రాం ఉంటుంది. వీరికి న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ లో జనవరి 2026లో తమ రచనలకు ప్రదర్శించే అవకాశం కల్పిస్తారు. నెక్స్ట్, పార్సీ కమ్యూనిటీ జనాభా తగ్గుదలను అరికట్టడానికి మరియు వారి జనాభాను స్థిరీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జియో ఫార్సీ స్కీమ్ ఏ రకమైన పథకం? ఆన్సర్ బి, కేంద్ర రంగ పథకం. సెంట్రల్ సెక్టార్ స్కీమ్. నోడల్ మంత్రిత్వ శాఖ. ఈ పథకం కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడుతుంది. దీనిని 2013-2014 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించారు. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే భారతదేశంలో పార్షీల జనాభా క్షీణతను ఆపడం, జనాభాను పెంచడం మరియు వారికి సామాజికంగా బలోపేతం చేయడం అనేది ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అలాగే ఈ పథకం కింద పార్షీ జంటలకు వైద్య సహాయం, శిశు సంరక్షణ మరియు ఇతర ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తారు. పార్షీలు ప్రపంచంలోనే అత్యంత పురాతన మతాల్లో ఒకటైన జోరాస్ట్రియనిజం అనుసరించేవారు. వీరు ప్రాచీన పర్షియా అంటే ప్రస్తుతం ఇరాన్ ప్రాంతానికి చెందినవారు. వీరు ఇస్లామిక్ దాడుల నుంచి తమ మతాన్ని కాపాడుకోవడానికి వీరు పర్షియా నుండి వలస వచ్చి భారతదేశంలోని గుజరాత్ తీరంలో స్థిరపడ్డారు. వారి జనాభాను స్థిరీకరించడానికి భారత ప్రభుత్వం ఈ పథకాన్ని అనేది ప్రవేశపెట్టింది. నెక్స్ట్, దేశవ్యాప్తంగా ఉన్న 1000 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థల ఆధునీకరణ కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు? ఆన్సర్ ఏ, పిఎం సేతు. నెక్స్ట్, ముఖ్యమంత్రి నిజుత్ మోయినా 2.0 పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ బి, అస్సాం. బాలికల ఉన్నత విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించడానికి మరియు కళాశాలలో వారి నమోదును పెంచడానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గౌహతిలో ముఖ్యమంత్రి నిజుమ్ మోయిదా 2.0 పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా విద్యార్థులకు నెలకు కొంత ఆర్థిక సహాయం అనేది అందించబడుతుంది. నెక్స్ట్, అస్సాం టీ గార్డెన్ కార్మికుల గౌరవార్థం ముఖ్యమంత్రి ఏతి కోలి ద్యుతిపాత్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ బి, అస్సాం ముఖ్యమంత్రి అయిన హిమంత బిశ్వ శర్మ. అస్సాం టీ పరిశ్రమ 200 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీ గార్డెన్ కార్మికులు గౌరవించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని కింద సుమారు 6 లక్షల మంది కార్మికులకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున ఒకేసారి ఆర్థిక సాయం అనేది అందజేస్తారు. అస్సాం రాష్ట్ర ముఖ్యమైన పథకాలు: గృహ నిర్మాణ రుణాలపై రాయితీ ఇచ్చే పథకం, అపోనార్ అపోన్గర్. అలాగే అర్హులైన మహిళలకు ఆర్థిక సహాయం అందించే పథకం అరుణోదయ్ 3.0. బాల్య వివాహాలను అరికట్టడానికి మరియు ఆడపిల్లల ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన పథకం పేరు ముఖ్యమంత్రి నిజుత్ మోయినా. గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే పథకం ఏది అంటే ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం వైద్య బీమా పథకం ఏది అంటే ముఖ్యమంత్రి లోక్ సేవక్ ఆరోగ్య యోజన. ముఖ్యమంత్రి ఆత్మ నిర్భర్ అసోం. ఈ పథకం అనేది యువతలో స్వయం ఉపాధిని పెంపొందించే పథకం. ముఖ్యమంత్రి నిజుత్ బాబు పథకం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పథకం. సీఎం జిబోన్ ప్రేరణ మరియు జిబోన్ అనుప్రేరణ అనేది ఇది జీవనోపాధి మరియు సంక్షేమానికి సంబంధించిన పథకం. ప్రజ్ఞాన్ భారతి స్కూటీ పథకం అనేది ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ద్విచక్ర వాహనాలను అందించే పథకం. స్వహిద్ కుశల్ కొన్వర్ సర్బజనిన్ వృద్ధ పెన్షన్ పథకం అనేది వృద్ధులకు అందించే సార్వత్రిక పెన్షన్ పథకం. అభినందన్ 2.1 అనేది ఉన్నత విద్య కోసం తీసుకునే విద్యా రుణాలపై రాయితీ ఇచ్చే పథకం. అలాగే రైతులకు వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసే ఆర్థిక సహాయం అందించే పథకం పేరు ముఖ్యమంత్రి కృషిషా సజులి యోజన. దేశవ్యాప్తంగా తాగునీటి సేవలను అంచనా వేయడానికి ఇటీవల ఏ కేంద్ర ప్రభుత్వ శాఖ జల సేవక్ ఆకలన్ అనే చొరవను ప్రారంభించింది? ఆన్సర్ సి, జలశక్తి మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. దీన్ని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ వర్చువల్ గా ప్రారంభించారు. గ్రామ పంచాయతీల స్థాయిలో తాగునీటి సరఫరా పనితీరును అంచనా వేయడానికి రూపొందించిన డిజిటల్ సాధన పథకం ఇది. ఢిల్లీలో ఆడపిల్లలకు ఆర్థిక చేయూతనిస్తూ వారికి సాధికారులను చేసేందుకు ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ సి, లఖ్పతి బిటియా యోజన. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా 2026లో ఈ లఖ్పతి బిటియా యోజనను ప్రారంభించారు.
ఇది 2008 నాటి పాత లాడ్లీ పథకాన్ని అప్గ్రేడ్ చేస్తూ తీసుకొచ్చిన కొత్త రూపం. నెక్స్ట్ ఢిల్లీలో జన్మించిన ఆడపిల్లలు కనీసం 3 సంవత్సరాల నుంచి ఢిల్లీలో నివసిస్తున్న కుటుంబాలకు మరియు వార్షిక ఆదాయం 1.2 లక్షల కంటే తక్కువ ఉన్న వారికి ఈ పథకం అనేది వర్తిస్తుంది. అలాగే ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన పథకాల జాబితా: మహిళా సమృద్ధి యోజన, ఉచిత ఎల్పిజి సిలిండర్ పథకం, జైబీ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ యోజన, అలాగే ఢిల్లీ లఖ్పతి బిటియా యోజన, మేరీ పుంజీ మేరీ అధికార్, అలాగే ప్రాజెక్ట్ అన్మోల్, మరికొన్ని పథకాలు. దుర్గా పథకం, సోలార్ పాలసీ 2.0, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పథకాలు, అలాగే ఎస్సీ విద్యార్థుల కోసం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. ఇవి ఢిల్లీలో ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు. నెక్స్ట్ అనాథ పిల్లల కోసం అన్బు కరంగల్ అనే పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు? తమిళనాడు ప్రభుత్వ ముఖ్యమైన పథకాల జాబితా: కలెంజర్ మగలిర్ ఉరుమై తొగే, అర్హులందరికీ ఈ పథకం కింద మహిళా కుటుంబాలు యజమానులు ప్రతి నెల 1000 ఆర్థిక సహాయం అందించే పథకం. అలాగే ఇల్లస్తరసి పథకం 2026లో ప్రారంభించిన పథకం. గృహిణుల సంక్షేమం కోసం ఉద్దేశించిన పథకం. ముఖ్యమంత్రి అల్పాహార పథకం అనేది ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి చదివే పిల్లలకు ఉచితంగా పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించడం. అలాగే మొన్నయిర్ కాపోం తిట్టం, ఈ పథకం అనేది నేల ఆరోగ్యాన్ని కాపాడడం మరియు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం ఉద్దేశించిన పథకం. పుదుమై పెన్ పథకం అనేది ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు నెలకు 1000 రూపాయలు ప్రోత్సాహం అందించడం. అలాగే ఇన్నియిరే కాపోం, రోడ్డు ప్రమాద బాధితులకు మొదటి 48 గంటల్లో ఉచిత అత్యవసర ప్రాణాపాయ చికిత్స అందించే పథకం పేరు ఇన్నియిరే కాపోం. అలాగే తోలి పథకం అనేది పనిచేసే మహిళల కోసం సురక్షితమైన మరియు సరసమైన వసతి గృహాలను కల్పించడం పథకం పేరు తోలి పథకం. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత విద్యను అభ్యసించే అబ్బాయిలకు నెలకు 1000 ఆర్థిక సహాయం అందించే పథకం పేరు తమిళ్ పుదల్వర్ పథకం. మక్కలై తేడి మృత్యువం అనేది ప్రజల వద్దకే ఆరోగ్య సేవలను చేరవేసే ఇంటి వద్దకే వైద్య పథకం. నెక్స్ట్ సమాజంలో బలహీన వర్గాలకు పౌష్టికారాన్ని అందించడానికి ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం మేరీ రసోయి పథకం ప్రారంభించింది? పంజాబ్. దీనిని మేరీ రసోయి పథకం అని పిలుస్తారు. దీని యొక్క రాష్ట్ర సంక్షేమ పథకాల కింద నీలం రంగు కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకానికి అర్హులు. అలాగే పంజాబ్ ప్రభుత్వం తన రాష్ట్రంలోని పేద ప్రజల ఆహార అవసరాలు తీర్చడానికి ఈ పథకాన్ని చేపట్టింది. ఏ పథకం అంటే మేరీ రసోయి పథకం. నెక్స్ట్ ఇటీవల ప్రారంభించిన పిఎం రావత్ రోడ్డు ప్రమాద బాధితుల ఆసుపత్రిలో చేరిక మరియు హామీ చికిత్స అందించే పథకం పిఎం రావత్. ఈ పథకం కింద అందించే ప్రధాన ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ డి, క్యాష్లెస్ ట్రీట్మెంట్ అప్ టు 1.5 lakh డ్యూరింగ్ ద గోల్డెన్ అవర్ లో 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స. రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన మొదటి గంటలో అత్యవసర చికిత్స కోసం గరిష్టంగా 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్సను ఈ పథకం అందిస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. అలాగే పిఎం రావత్ పూర్తి పేరు రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ హాస్పిటలైజేషన్ అండ్ అస్యూర్డ్ ట్రీట్మెంట్. నెక్స్ట్ నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం యువ సాధి పథకం 2026ను ప్రారంభించింది? ఆన్సర్ సి, వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్. ఈ పథకం పేరు పూర్తి స్థాయిలో బంగ్లార్ యువ సాధి పథకం 2026. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ గారు తాత్కాలిక బడ్జెట్ సందర్భంగా దీన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని చదువుకున్న నిరుద్యోగ యువతకు దీని యొక్క లబ్ధిదారులు ఎవరంటే రాష్ట్రంలోని చదువుకున్న నిరుద్యోగ యువత. అలాగే ఈ పథకం కింద అర్హులైన యువతలకు నెలకు 1500 చొప్పున అలవెన్స్ అందించబడుతుంది. అలాగే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం యొక్క ముఖ్య పథకాలు కన్యాశ్రీ ప్రకల్ప అనేది బాలికల విద్యను ప్రోత్సహించడం మరియు బాల్య వివాహాలని అరికట్టడం. ఈ పథకం పేరు ఏది అంటే కన్యాశ్రీ ప్రకల్ప. అలాగే రూపశ్రీ పథకం అనేది పేద కుటుంబాల్లోని యువతులకు వివాహాలకు ఆర్థిక సహాయం అందించే పథకం పేరు రూపశ్రీ. అలాగే వర్షపు నీటి నిల్వ మరియు నీటి వనరుల సంరక్షణ కోసం జల్ బరో అనే పథకాన్ని బెంగాల్ ప్రభుత్వం అనేది ప్రారంభించింది. కుటుంబాలకు నగదు రహిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించే పథకం పేరు ఏదంటే స్వాస్థ్య సాధి. అలాగే తక్కువ ధరకు ఆహార ధాన్యాలను అందిస్తూ ఆహార భద్రతను కల్పించే పథకం పేరు ఖాద్య సాధి. సబూజ్ సాధి అనే పథకం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసే పథకం. అలాగే లక్ష్మీ బండార్ అనే పథకం కుటుంబాల్లోని మహిళలకు నెలవారీ ఆర్థిక చేయూత. మధుర్ స్నేహ అనే పథకం నవజాత శిశువుల కోసం తల్లి పాల బ్యాంకు ఏర్పాటుకు సంబంధించిన పథకం మధుర్ స్నేహ. అలాగే శిక్షాశ్రీ పథకం అనేది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు విద్యాపరమైన ఆర్థిక సహాయం చేసే పథకం.
అలాగే అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే పథకం పేరు సామా. ఇవన్నీ పశ్చిమ బెంగాల్ యొక్క ముఖ్యమైన పథకాలు. లోక్ ప్రసార్ ప్రకల్ప అనే పథకము జానపద కళాకారులకు పెన్షన్ మరియు గుర్తింపు కార్డుల ద్వారా మద్దతు ఇచ్చే పథకం. అలాగే కృషక్ బంధు అనే పథకం రైతులకు పంట పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం మరియు బీమా కల్పించే పథకం. జాతీయ మరియు రాష్ట్ర రహదారుల వెంబడి ప్రయాణికుల కోసం బస మరియు ఇతర వసతులు కల్పించే పథకం పేరు పదసాది. రైతులు తమ పంటలను నిల్వ చేసుకోవడానికి గిడ్డంకుల నిర్మాణానికి సహాయపడే పథకం ఫసల్ మరియు అమల్ గోలా. ఈ పథకాలన్నీ బెంగాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రస్తుత పథకాలు. నెక్స్ట్, మహిళా పారిశ్రామికవేత్తలు మరియు స్టార్టప్లను ప్రోత్సహించడానికి ఇటీవల హెయిర్ స్టార్ట్ 5.0 అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? వచ్చేసి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్ లోని గుజరాత్ యూనివర్సిటీలో ఎయిర్ స్టార్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని గుజరాత్ యూనివర్సిటీ స్టార్టప్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ కౌన్సిల్ నిర్వహిస్తుంది. అలాగే మహిళల నేతృత్వంలోని స్టార్టప్లను ప్రోత్సహించడం, వారికి అవసరమైన వనరులను అందించడం మరియు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. గుజరాత్ లోని ప్రభుత్వ పథకాల జాబితా. గుజరాత్ శ్రామిక్ బసేరా యోజన. ఈ పథకం అనేది నిర్మాణ రంగ కార్మికులకు తక్కువ ధరకే తాత్కాలిక వసతి కల్పించడం. అలాగే నమో లక్ష్మి యోజన అనేది కౌమార దశలోని బాలికలు పోషణ మరియు విద్య కోసం ఆర్థిక సహాయం చేయడం. గుజరాత్ చీఫ్ మినిస్టర్ మాతృశక్తి స్కీమ్ అనేది గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారం అందించే పథకం పేరు గుజరాత్ చీఫ్ మినిస్టర్ మాతృశక్తి స్కీమ్. అలాగే నమో సరస్వతి విజ్ఞాన్ సాధన యోజన అనే పథకం అనేది సైన్స్ అండ్ స్టీమ్ ఎంచుకునే విద్యార్థులకు ప్రోత్సహించడం. అలాగే గుజరాత్ ప్రభుత్వ పథకాలు సఖీ సాహస్ యోజన అనేది మహిళల రక్షణ మరియు సాధికారులకు సంబంధించిన పథకం. గోమాత పోషణ్ స్కీమ్ అనేది పశువుల సంరక్షణ మరియు గోశాలల నిర్వహణకు మద్దతు. నమో గుజరాతీ స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ మిషన్ అనేది యువతకు నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించడం. వికసిత్ గుజరాత్ ఫండ్ అనే పథకం అనేది రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేటాయించిన పథకం. వహాలి దిక్రీ యోజన అనే పథకం అనేది ఆడపిల్లల పుట్టుకను ప్రోత్సహించడం మరియు వారి ఉన్నత విద్య వివాహం కోసం ఆర్థిక సహాయం చేసే పథకం పేరు ఏది అంటే వహాలి దిక్రీ యోజన. అలాగే కేంద్ర గ్రంథాలయాల అభివృద్ధి మరియు గిరిజన ప్రాంతాల్లో కొత్త లైబ్రరీ ఏర్పాటుకు ప్రోత్సహించే పథకం ఏది అంటే నమో సెంట్రల్ లైబ్రరీ అండ్ ట్రైబల్ లైబ్రరీస్. నెక్స్ట్, ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదించిన భారత్ ఉద్యోగిత్ వికాస్ యోజన ఏ రంగానికి సంబంధించినది? ఆన్సర్ బి, పారిశ్రామిక అభివృద్ధి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఈ పథకం యొక్క నేపథ్యం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడానికి మార్చి 2025లో భవ్య ఔద్యోగిక్ వికాస్ యోజన పథకానికి ఆమోదం తెలిపింది. దీని యొక్క లక్ష్యం 2026-32 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 100 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయడం. అలాగే ఈ పథకం కోసం 33,660 కోట్లు అనేది ఈ బడ్జెట్ లో కేటాయించారు. 1 ఎకరాకు 1 కోటి వరకు ఆర్థిక సహాయం అందుతుంది. అలాగే ఇవి గ్రీన్ ఎనర్జీ, 5G సదుపాయం మరియు PM గతి శక్తికి అనుగుణంగా నిర్మించబడతాయి. నెక్స్ట్, ఛత్తీస్గఢ్ లోని ఏ జిల్లా జల్ సంచయ్ జన్ భాగీదారీ చొరవ ద్వారా కమ్యూనిటీ నేతృత్వంలోని నీటి సంరక్షణకు ఆదర్శంగా నిలిచింది? ఆన్సర్ బి, కొరియా. ప్రజల భాగస్వామ్యంతో భూగర్భ జలాలను పెంపొందించడం మరియు వర్షపు నీటిని సంరక్షించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. కొరియా జిల్లాలోని రైతులు తమ వంతుగా స్వచ్ఛందంగా 5% వ్యవసాయ భూమిని భూగర్భ జలాల రీఛార్జ్ కోసం కేటాయించి ఒక ఆదర్శవంతమైన నమూనాను సృష్టించారు. ఆవా పానీ గోకి ఇది కమ్యూనిటీ ఉద్యమంలో ఒక భాగం. అలాగే వర్షపు నీటిని ఒడిసి పట్టడానికి చిన్న రీఛార్జ్ చెరువులు, టెర్రస్ పిట్స్ మరియు కందకాలు నిర్మించారు. దీనివల్ల భూగర్భ జలమట్టం పెరగడమే కాకుండా ఎండాకాలంలో కూడా వ్యవసాయానికి నీటి ఎద్దడి కలగకుండా ఉంటుంది. ఛత్తీస్గఢ్ లోని కొరియా జిల్లా అనేది భూగర్భ జలాల కోసం ఒక ఆదర్శవంతమైన నమూనాను సృష్టించింది. అలాగే ఛత్తీస్గఢ్ ప్రభుత్వ పథకాల జాబితా. సరస్వతి సైకిల్ యోజన ఇది విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేస్తుంది. నిర్మాణ్ శ్రామిక్ వృత్తి ఏవం దివ్యాంగ్ సహాయక్ యోజన అనేది భవన నిర్మాణ కార్మికుల మరణం లేదా అంగవైకల్యం సంభవిస్తే అందించే ఆర్థిక సహాయం. అలాగే అసంఘటిత కర్మకాల్ సిలే మెహిన్ సహాయత యోజన అనే పథకం అనేది అసంఘటిత రంగ కార్మికులకు అంటే కుట్టు మిషన్లు పంపిణీ. సఫాయి కర్మకార్ బాహ్య రోగి చికిత్స సహాయ యోజన అనేది పారిశుద్ధ్య కార్మికులకు అవుట్ పేషెంట్ చికిత్స కోసం ఆర్థిక సహాయం. అలాగే ఛత్తీస్గఢ్ యొక్క ఇతర ముఖ్యమైన పథకాలు ముఖ్యమంత్రి శ్రామిక్ సియాన్ సహాయత యోజన అనేది వృద్ధ కార్మికులకు అందించే ఆర్థిక చేయూత. అలాగే ధోబీ హేతు ఆవశ్యక్ ఉపకరణ్ సహాయత యోజన అనేది రజకులకు అవసరమైన పనిముట్ల పంపిణీ. ముఖ్యమంత్రి శ్రామిక్ ఔజార్ సహాయత యోజన అనేది కార్మికులకు వృత్తిపరమైన పనిముట్లు కొనుగోలు కోసం సహాయం చేసే పథకం.
అలాగే తీర్థ భారత్ యోజన పథకం అనేది వృద్ధులకు పుణ్యక్షేత్రాల దర్శనం కల్పించే పథకం. అలాగే ఆర్టిఫిషియల్ లిమ్స్ అండ్ అన్స్టివ్ డివైడెస్ సప్లై స్కీమ్ అనేది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు మరియు సహాయక పరికరాల పంపిణీ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా విద్యా కానుక కిట్లు పంపిణీ చేయడం. నెక్స్ట్ క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూలుకు వెళ్లే పిల్లల తల్లులకు ఆర్థిక సహాయం అందించడానికి ఉద్దేశించే పథకం ఏది? ఆన్సర్ బి తల్లికి వందనం. నెక్స్ట్ క్వశ్చన్, ముఖ్యమంత్రి బాలికా స్కూటీ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ డి మధ్యప్రదేశ్. పాఠశాలలో 12వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి టాప్ లో నిలిచిన విద్యార్థులకు ఈ స్కూటర్లను పంపిణీ చేస్తారు. ఈ పథకం కింద విద్యార్థులకి ఈ స్కూటర్లు లేదా పెట్రోల్ స్కూటర్లను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఈ స్కూటర్లకు ప్రభుత్వం అనేది ప్రాధాన్యత ఇస్తుంది. నెక్స్ట్, అవారా మరియు వదిలేసిన పశువుల నిర్వహణ కోసం గోదాం యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? వచ్చేసి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి బసంత్పూర్ లో ఈ గోదాం యోజనను ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఈ గోదాం యోజనను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1460 గోదాంను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి సెల్టర్ సుమారు 200 పశువులను వసతి కల్పించగలదు. అలాగే ప్రతి డెవలప్మెంట్ బ్లాక్ కు సుమారు 10 షెల్టర్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ షెల్టర్లన్నిటికీ సురభి గోదాం అని పేరు పెట్టారు. మొదటి దశలో 11 జిల్లాల్లో 29 గోదాంలు ప్రారంభించారు. నెక్స్ట్, ఫిబ్రవరి 2026లో వన్యప్రాణుల రక్షణ కోసం వనజీవి దీది అనే చొరవను ఏ టైగర్ రిజర్వ్ ప్రారంభించింది? ఆన్సర్ ఏ పాలమూరు టైగర్ రిజర్వ్. జార్ఖండ్ లోని చోటా నాగ్పూర్ పేటబొమ్మలో ఉన్న పాలమూరు టైగర్ రిజర్వ్ దక్షిణ విభాగం ఈ కార్యక్రమాన్ని 17 గ్రామాల్లో ప్రారంభించింది. ఇందులో మహిళలకు రిజర్వ్ అంబాసిడర్లుగా శిక్షణ ఇచ్చి వారి ద్వారా వన్యప్రాణుల సంరక్షణ ప్రత్యామ్నాయాలను మెరుగుపరచడం దీని లక్ష్యం. ఇది బెట్లా నేషనల్ పార్క్ లో ఒక భాగం. నెక్స్ట్, ప్రసాద్ పథకం కింద అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయానికి 58 కోట్ల అభివృద్ధి ప్రణాళికను ఎవరు ప్రకటించారు? ఆన్సర్ బి రామ్మోహన్ నాయుడు అయి ఉంటుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అయిన కింజరావు రామ్మోహన్ నాయుడు ఈ భారీ అభివృద్ధి ప్రణాళికను ప్రకటించాడు. చిన్నపిల్లలకు మాతృభాషలో ప్రారంభ విద్యను అందించడం కోసం 5 ఏళ్ల కాల పరిమితి గల ఆమె పడిబా ఆమె భాషారే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ సి ఒడిశా రాష్ట్రం యొక్క ముఖ్యమైన పథకాలు సుభద్ర యోజన, అలాగే ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన, షహీద్ మాధవ్ సింగ్ హత్ ఖర్చా యోజన, అలాగే గోపబంధు జన ఆరోగ్య యోజన, ఒడిశా పుష్టి మిషన్, సుభద్ర సురక్ష యోజన, అలాగే షహీద్ లక్ష్మణ్ నాయక్ ఆదర్శ విద్యాలయ. అలాగే ఒరిస్సా రాష్ట్రం యొక్క ఇంకొన్ని ముఖ్యమైన పథకాలు గోద్ బరిషా విద్యార్థి ప్రోత్సాహన యోజన, అలాగే నిర్మాణ్ శ్రామిక్ కళ్యాణ్ యోజన, మోడల్ మండి స్కీమ్, అలాగే మధుబాబు పెన్షన్ యోజన. నెక్స్ట్, పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించడానికి గ్రీన్ డిపాజిట్ స్కీమ్ ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ బి మేఘాలయ. నెక్స్ట్, పశ్చిమ బెంగాల్ లక్ష్మీర్ బండార్ పథకం కింద జనరల్ కేటగిరీ మహిళలకు అందించే నెలవారీ ఆర్థిక సహాయం ఎంత? ఆన్సర్ ఏ 1500. నెక్స్ట్, భారతదేశంలో గ్రామీణ రోడ్డు కనెక్టివిటీ మెరుగుపరచడంలో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఇటీవల ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? ఆన్సర్ బి 25 సంవత్సరాలు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన PMGSY డిసెంబర్ 25, 2000 అటల్ బిహార్ వాజ్పేయి ప్రభుత్వం హయాంలో ప్రారంభమైంది. 2024-25 నాటికి ఇది విజయవంతంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 2025 నాటికి దాదాపు 83% నిర్మాణ పురోగతిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే రాబోయే 5 సంవత్సరాల్లో 62,500 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం కోసం 70,125 కోట్లు కేటాయించారు. అలాగే 2025-26లో ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కోసం 19,000 కోట్లు కేటాయించారు. ఇతర ముఖ్యమైన పథకాలు ఏ సంవత్సరంలో ప్రారంభించారో ఒకసారి తెలుసుకుందాం. నమామి గంగే పథకం ఇది 2014లో జూలై 10న ప్రారంభించారు. అలాగే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేది 2014 సంవత్సరంలో ఆగస్టు 28న ప్రారంభించారు. ఈ పథకంలో అన్ని కుటుంబాలకు బ్యాంక్ ఖాతాలు మరియు 2 లక్షల ప్రమాద బీమా కల్పించారు. మేక్ ఇన్ ఇండియా అనేది 2014లో సెప్టెంబర్ 25న ప్రారంభించారు. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే స్వదేశీ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం. అలాగే మిషన్ ఇంద్రధనుష్ ఇది 2014లో డిసెంబర్ 25న ప్రారంభించిన పథకం. 7 రకాల ప్రాణాంతరక వ్యాధుల నివారణకు టీకాలు వేయడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం. అలాగే బేటీ బచావో బేటీ పడావో ఈ పథకం అనేది 2015 జనవరి 22న ప్రారంభించారు. అలాగే ప్రైమ్ మినిస్టర్ ముద్రా స్కీమ్ అనేది 2015 ఏప్రిల్ 8న ప్రారంభించారు. ఇది చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయం మరియు రుణాలు అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అలాగే ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవేసే పథకం పేరు డిజిటల్ ఇండియా మిషన్. దీనిని
2015 జూలై 1న ప్రారంభించారు. ప్రతి పొలానికి సాగునీరు అందించే పథకం ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. ఇది 2015 జూలై 1న ప్రారంభించారు. అలాగే పల్లెల్లో విద్యుత్ సౌకర్యాలను మెరుగుపరచడం కోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, దీనిని 2015 జూలై 25న ప్రారంభించారు. ఓడరేవుల ద్వారా రవాణా మరియు వాణిజ్య అభివృద్ధిని ప్రోత్సహించే పథకం పేరు సాగరమాల ప్రాజెక్ట్. దీనిని 2015 జూలై 31న ప్రారంభించారు. అలాగే గ్రామాల్లో పట్టణ స్థాయి సౌకర్యాల కల్పన కోసం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అనేది ప్రారంభించారు. దీనిని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 2016 ఫిబ్రవరి 22న ప్రారంభించారు. అలాగే అటల్ పెన్షన్ యోజన, దీనిని 2015 మే 9న ప్రారంభించారు. దేనికోసం ప్రారంభించారు అంటే అసంఘటిత రంగ కార్మికుల కోసం పెన్షన్ సౌకర్యం. అసంఘటిత కార్మికులు అంటే సాధారణంగా ఎలాంటి స్థిరమైన ఉద్యోగ భద్రత, నిర్ణీత పని గంటలు లేదా ప్రభుత్వ సంస్థల నుండి సామాజిక భద్రత పొందని వారు. అంటే చిన్న చిన్న వ్యాపారులు సొంతంగా చేసుకునే పనులు లేదా తక్కువ మంది కార్మికులతో నడిచే యూనిట్లను అసంఘటిత రంగం అంటారు. ఇక్కడ పనిచేసే కార్మికులను అసంఘటిత కార్మికులు అంటారు. అలాగే అమృత్ యోజన అనేది పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ కేంద్ర ప్రభుత్వ పథకం అనేది 2015 జూన్ 25న ప్రారంభించారు. 2022 నాటికి పేదలందరికీ సొంత ఇల్లు కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించారు. జాతీయ రహదారులు రైల్వే క్రాసింగ్ రహితంగా మార్చడం కోసం సేతు భారతం యోజనను 2016 మార్చి 4న ఈ పథకాన్ని ప్రారంభించారు. మహిళలు మరియు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు చేయూత కోసం స్టాండ్ ఆఫ్ ఇండియాను 2016 ఏప్రిల్ 5న ప్రారంభించారు. అలాగే సామాన్య ప్రజలకు తక్కువ ధరకు విమాన ప్రయాణ కోసం కల్పించే పథకం పేరు ఏది అంటే ఉడాన్ ప్లాన్. ఈ పథకాన్ని ఉడాన్ ప్లాన్ను 2017 ఏప్రిల్ 27న ప్రారంభించారు. నెక్స్ట్ పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ దక్షత దినాజ్పూర్లో ఇటీవల ఏ అంతర్జాతీయ చొరవ కింద ఫుట్బాల్ను పంపిణీ చేశారు? ఆన్సర్ బి ఫుట్బాల్ ఫర్ స్కూల్. ఈ పథకాన్ని అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య ఫిఫా మరియు యునెస్కో సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. నెక్స్ట్ గ్రామ స్థాయి పాలన మరియు గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఇటీవల ముఖ్యమంత్రి గ్రామోత్థాన్ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ డి గుజరాత్. దీన్ని ప్రారంభించిన వారు ఎవరు అంటే గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరు? భూపేంద్ర పటేల్ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 2666 కొత్త పంచాయతీ కార్యక్రమాలను శంకుస్థాపన చేశారు. అలాగే ఈ ప్రాజెక్టు కోసం సుమారు 663 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ బీహార్ ప్రభుత్వం ముఖ్యమంత్రి స్వయం సహాయక భత్తా యోజన కింద నిరుద్యోగ యువతకు నెలకు ఎంత మొత్తాన్ని భృతిస్తుంది? ఆన్సర్ బి 1000 రూపాయలు. బీహార్ ప్రభుత్వం 7 నిశ్చయ్ కార్యక్రమంలో భాగంగా ఉన్న ముఖ్యమంత్రి స్వయం సహాయక భత్తా యోజన కిందకు వస్తుంది. స్వయం సహాయక భత్తా యోజన కిందకు వస్తుంది. ఈ పథకం 20 నుంచి 25 సంవత్సరాల వయసు గల నిరుద్యోగులు గ్రాడ్యుయేటర్లకు వర్తిస్తుంది. అలాగే బీహార్ రాష్ట్ర ముఖ్యమైన పథకాలు ముఖ్యమంత్రి కన్యా ఉత్థాన్ యోజన, అలాగే బీహార్ రాజ్ స్పెషల్ సహాయత యోజన, అలాగే ముఖ్యమంత్రి మహిళా ఉద్యమి యోజన, అలాగే జన్నాయక్ కర్పూరి ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి, అలాగే ఉన్నత్ శిక్ష ఉన్నత్ భవిష్య, బీహార్ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్, అలాగే ముఖ్యమంత్రి వృద్ధజన్ పెన్షన్ యోజన, అలాగే 7 నిశ్చయ్ 2 స్కీమ్. నెక్స్ట్ మహిళల ఆర్థిక భద్రత నివారించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి స్త్రీ సురక్ష పథకాన్ని ప్రారంభించారు? ఆన్సర్ సి పినరై విజయన్. కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ గారు ఫిబ్రవరి 2026లో ఈ పథకాన్ని ప్రకటించారు. దీని యొక్క ఉద్దేశం రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక భద్రతను కల్పించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ పథకానికి అర్హులు ఎవరు అంటే 35 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. నెక్స్ట్ రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి చేర్చి సహాయం చేసే పౌరులకు బహుమతిని అందించే రాహ్వీర్ స్కీమ్ ను ఏ కేంద్రపాలిత ప్రాంతం లేదా రాష్ట్రం అమలు చేయనుంది? ఆన్సర్ సి ఢిల్లీ. దీనిని రాహ్వీర్ స్కీమ్ అని పిలుస్తారు. గోల్డెన్ అవర్ ఎయిడ్ అంటే రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి గంటలో బాధితులను ఆసుపత్రికి చేర్చే పౌరులను ఈ పథకం కింద ప్రోత్సాహం అందుతుంది. ఎంత అందుతుంది అంటే 25,000 రూపాయల నగదు, అలాగే ప్రశంసా పత్రం అందజేస్తారు. ఒక ప్రమాదంలో ఎంతమంది ప్రాణాలు కాపాడినా ఒక ప్రమాదానికి గరిష్టంగా 25,000 మాత్రమే బహుమతిగా ఇస్తారు. అలాగే సహాయం చేసే వారికి వేధింపుల నుంచి రక్షించడానికి మోటారు వాహన చట్టం 2019 కింద చట్టపరమైన రక్షణ కల్పించబడుతుంది. నెక్స్ట్ రిజిస్టర్ కాని యాజమానులు మరియు కార్మికులను ఈఎస్ఐ పరిధిలోకి తీసుకురావడానికి ప్రారంభించిన స్ప్రీ 2025 పథకం యొక్క పూర్తి రూపం ఏమిటి?
ఆన్సర్ ఏ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయిస్ అండ్ ఎంప్లాయీస్. ఈ పథకాన్ని ఎంప్లాయీస్ స్టేట్స్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ ప్రారంభించింది. దీని యొక్క లక్ష్యం కాంట్రాక్ట్ మరియు తాత్కాలిక కార్మికులతో సహా ఇప్పటి వరకు నమోదు కాని వారికి ఈఎస్ఐ చట్టం కింద బీమా సౌకర్యాన్ని కల్పించడం అనేది దీని యొక్క లక్ష్యం. అలాగే ఈ పథకం జనవరి 1, 2026 నుండి జనవరి 31, 2026 వరకు పొడిగించబడింది. ఇది కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక చట్టబద్ధమైన సంస్థ. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది 1952 ఫిబ్రవరి 25న స్థాపించబడింది. తల్లులు మరియు కుమార్తెలు గౌరవార్థం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం ఏది అంటే ముఖ్యమంత్రి మానవ్ దియాన్ సత్కార్ యోజన. అలాగే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం చేసే పథకం పేరు హోనార్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. అలాగే ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకే నేరుగా అందించే కార్యక్రమం పేరు భగవంత్ మాన్ సర్కార్ తోడే ద్వార్. ప్రజలందరికీ నగదు రహిత ఆరోగ్య బీమా కల్పించే పథకం ఏది అంటే ముఖ్యమంత్రి సర్బత్ సెహత్ బీమా యోజన. లబ్ధిదారుల ఇంటి వద్దకే రేషన్ వస్తువులను పంపిణీ చేసే పథకం పేరు పంజాబ్ ఘర్ ఘర్ రేషన్ యోజన. అలాగే గృహ అవసరాల కోసం సౌర విద్యుత్తును ప్రోత్సహించే పంజాబ్ ప్రభుత్వ పథకం ఏది అంటే రోషన్ ఘరానా సోలార్ స్కీమ్ 2026. అర్హులైన కుటుంబాలకు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ పంపిణీ చేసే పథకం సీఎం పంజాబ్ ఉచిత సోలార్ ప్యానెల్ స్కీమ్. అలాగే రైతులకు సబ్సిడీపై పర్యావరణ అనుకూల ట్రాక్టర్లు పంపిణీ చేసే పథకం సీఎం గ్రీన్ ట్రాక్టర్ల పథకం. అలాగే రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువతను అభివృద్ధి పదంలో నడిపించే పథకం పేరు ఖేడ్దా పంజాబ్ కబడ్దా పంజాబ్. మరియు విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించే స్కాలర్షిప్ మరియు సైకిళ్ల పంపిణీ పథకం పేరు మై బాగో విద్యా పథకం. ఇవన్నీ పంజాబ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్య పథకాలు. నెక్స్ట్ ముఖ్యమంత్రి నిజుత్ మోయినా 2.0 పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ సి అస్సాం. నెక్స్ట్ రీసెర్చ్ స్కాలర్లకు నెలకు 25,000 ఆర్థిక సహాయం అందించడానికి అటల్ విచార్ అగ్రగామి అస్సాం పథకాన్ని ఏ ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ బి అస్సాం. ఈ పథకంలోనే అటల్ విచార్ అగ్రగామి అస్సాం అనే రాష్ట్ర పేరుంది కాబట్టి సింపుల్ గా చెప్పొచ్చు ఆన్సర్ అస్సాం ప్రభుత్వం అని. నెక్స్ట్ ఏవియేషన్ రంగాన్ని బలోపేతం చేయడానికి బీమాన్ పథకానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? ఆన్సర్ సి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం. ఒడిశా రాష్ట్రంలో ముఖ్యమైన పథకాలు గ్రామ పంచాయతీల అభివృద్ధి మరియు గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన పథకం పేరు అంటే బికాషిత గావ్ బికాషిత ఒడిశా. నెక్స్ట్ అస్సాంలోని పిల్లల కోసం సంస్కార్ శాల అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ బి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. నెక్స్ట్ ఆధార్ భద్రతను మెరుగుపరచడానికి మరియు డీప్ ఫేక్స్ బయోమెట్రిక్ మోసాలను అరికట్టడానికి ఉదయ్ ప్రారంభించిన సితా పథకం యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ బి స్కీమ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ విత్ ఆధార్. నెక్స్ట్ ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చే వలస కార్మికుల కోసం శ్రమశ్రీ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ సి పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వృద్ధులు మరియు దివ్యాంగుల ఇంటి వద్దకే రేషన్ వస్తువులు సరఫరా చేయడానికి తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఆన్సర్ బి తాయు మానవర్ తితం. గోవాలో ప్రభుత్వ మరియు సమాజ భూముల్లో నివసిస్తున్న వారికి చట్టబద్ధమైన గృహ యాజమాన్య హక్కులను కల్పించడానికి అమిత్ షా ప్రారంభించిన పథకం పేరేమిటి? ఆన్సర్ బి మాజెగ్గర్ యోజన. నెక్స్ట్ బీహార్ ప్రభుత్వం అమలు చేస్తున్న జేపీ సేనాని సమ్మాన్ పెన్షన్ స్కీమ్ కింద 6 నెలల కంటే ఎక్కువ కాలం జైలు శిక్ష అనుభవించిన వారికి పెన్షన్ మొత్తాన్ని 15,000 నుంచి ఎంతకు పెంచారు? ఆన్సర్ సి 30,000. నెక్స్ట్ హర్యానా ప్రభుత్వం ప్రారంభించిన లాడో లక్ష్మి యోజన కింద అర్హులైన మహిళలకు నెలకు ఎంత ఆర్థిక సహాయం అందించబడుతుంది? ఆన్సర్ సి 2,100. నెక్స్ట్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంబంధిత వ్యాజ్యాలను తగ్గించడానికి మరియు డిజిటల్ సేవలను మెరుగుపరచడానికి కేంద్ర కార్మిక మంత్రి మున్సుఖ్ మాండవీయ ఏ పథకాన్ని ప్రారంభించారు? ఆన్సర్ బి విశ్వాస్ స్కీమ్. న్యూఢిల్లీలో జరిగిన 238వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ యొక్క ప్రధాన లక్ష్యం ఈపీఎఫ్ చుట్టూ ఉన్న కోర్టు కేసులు మరియు వివాదాలను తగ్గించడం ద్వారా సభ్యులకు త్వరగతిన సేవలను అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు ప్రారంభించిన ముఖ్యమైన పథకాలు దీన్ దయాళ్ స్పర్శ్ స్కీమ్ భారత తపాలా శాఖ ప్రారంభించింది. ఇది పాఠశాల విద్యార్థుల కోసం ఉద్దేశించిన స్కాలర్షిప్ పథకం. అలాగే ఘర్ ఘర్ సోలార్
ఇనిషియేటెడ్ అనేది, అలాగే ఘర్ ఘర్ సోలార్ ఇనిషియేటివ్ అనేది టాటా పవర్ అనే సంస్థ ప్రారంభించిన పథకం. ఇది ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించే కార్యక్రమం ఇది. అలాగే ప్రాజెక్ట్ నమం అనేది భారత సైన్యం ప్రారంభించే పథకం. ఇది మాజీ సైనికులు మరియు వారి కుటుంబాలకు అవసరమైన సేవల కోసం మరియు పెన్షన్ సంబంధిత సమస్యను పరిష్కరించడానికి భారత సైన్యం చేపట్టిన పథకం ఏంటంటే ప్రాజెక్ట్ నమం. అలాగే అన్న దర్పణ్ ఇనిషియేటివ్ అనేది భారత ఆహార సంస్థ ప్రారంభించిన పథకం. ఆహార ధాన్యాల నిల్వ పంపిణీలో పారదర్శక పెంచడానికి మరియు డిజిటలైజేషన్ కోసం ఎఫ్సిఐ దీన్ని ప్రారంభించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రారంభించింది. స్కామ్సో బచో అభియాన్ పథకం అనేది మెటా సంస్థ అనేది ఫేస్బుక్ వాట్సాప్ మాతృ సంస్థ అయిన మెటా అనేది దీన్ని ప్రారంభించింది. ఆన్లైన్ మోసాల బారిన పడకుండా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రచారం ఇది. సంపూర్ణత అభియాన్ అనేది నీతి ఆయోగ్ ప్రారంభించిన పథకం. విజ్ఞాన్ ధారా స్కీమ్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ప్రారంభించింది. సైన్స్ రంగంలో పరిశోధన ప్రోత్సహించడానికి మరియు సాంకేతిక అభివృద్ధికి నిధులు అందించే పథకం అనేది విజ్ఞాన్ ధారా స్కీమ్. అలాగే నేషనల్ కర్మయోగి పబ్లిక్ సర్వీస్ ప్రోగ్రామ్ అనేది ఆయుష్ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ప్రారంభించిన పథకం. ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిన మిషన్ కర్మయోగిలో భాగంగా ఆయుష్ భాగంలో పనిచేసే వారి కోసం దీన్ని రూపొందించారు. అలాగే వన్ నేషన్ వన్ హార్ట్ క్యాంపెయిన్ అనేది రవాణా మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అలాగే ఆప్నగర్ ఇనిషియేటివ్ అనేది పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. పెట్రోలియం రంగంలో పనిచేసే కార్మికులకు లేదా ఆ రంగానికి చెందిన నిరుపేదలకు గృహ వసతి లేదా ఆశ్రయం కల్పించే లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు. అలాగే అంకుల్ ఇనిషియేటివ్ అనేది సంస్కృతి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. సాగరియ సమ్మాన్ ఇనిషియేటివ్ అనేది రవాణా మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ అనేది ప్రారంభించింది. ఈ పథకంలో సముద్ర తీర ప్రాంతాల్లో పనిచేసేవారు నావికులు మరియు జల రవాణా రంగంలో ఉన్నవారికి గౌరవం మరియు భద్రత కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం.